హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు కర్ణాటక స్పెషల్ స్నాక్ ఐటమ్ అండి, నిబ్బట్టు అంటారు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం నూనె వేసేసుకొని 5 ఎండుమిర్చి తీసుకోవాలి. నేను ఇక్కడ 5 తీసుకున్నాను, నేను తీసుకునే క్వాంటిటీకి. తర్వాత కొన్ని కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని 1-2 మినిట్స్ వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, ఆన్లో పెట్టకూడదు. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ పుట్నాలు, 3 టేబుల్ స్పూను వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవద్దు, కాస్త బరకగా ఉంచుకోవాలి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత అదే జార్లోకి మనము ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని అదే మిక్సీలోకి వేసుకొని దీన్ని కూడా పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలండి. తర్వాత 1.5 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు మైదా తీసుకోవాలి. అన్నీ అదే బౌల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎండుమిర్చి కూడా వేసాను, సో అది అడ్జస్ట్ చేసుకుంటూ మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్నానండి. అలా వేడి చేసుకున్న నూనెని పిండి మిశ్రమంలోకి వేసుకొని పొడిపుగానే ముందుగా స్పూన్ తోటి కలిపేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి కలిపేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము దీంట్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని గట్టి పిండి ముద్దలాగా చేసుకోవాలి. పిండి మాత్రం మనం చెక్కలకు చేసుకున్నట్టుగా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండదు. అలా మెత్తగా ఉంటే మనకు చేసుకున్న తర్వాత సాఫ్ట్గా వస్తాయి, క్రంచీగా రావు. సో ఈ విధంగా చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని పెట్టేసుకొని చిన్న చిన్న చెక్కల్లాగా ఒత్తేసుకోవాలి. ఫ్రెండ్స్, తప్పక ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ స్నాక్ ఐటము కర్ణాటకలో. మందంగా ఒత్తుకోవాలండి ఇవి. సో ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను నేను, వీటిని ఎలా చేసుకోవాలో. అదొక మా పద్ధతి. ఇంకో పద్ధతి, పెద్ద పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా మనము చపాతీ చేసుకున్నట్టుగా చేసేసుకోవాలి. దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మందము మనకు మరీ ఎక్కువ కూడా ఉండద్దు. నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి. తర్వాత ఒక స్టీల్ గ్లాసు ఇట్లా షార్ప్గా ఉన్నది తీసేసుకొని మనము చిన్న చిన్న చెక్కల్లాగా రౌండ్స్ కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా అవుతుంది. అన్నీ కూడా చెక్కలు అనేది ఒకటే షేప్లో ఉండి చూడడానికి కూడా బాగుంటాయి. ఇలా చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత మనము ఒకటేసారిగా ఫ్రై చేసేసుకోవచ్చు. నూనె మరీ వేడిగా ఉండవద్దండి, ఎందుకంటే మనం మందంగా చేసుకున్నాం కాబట్టి అవి పూరీలాగా పొంగి మెత్తగా అయిపోతాయి. సో కొంచెము వేడవగానే వేసేసుకొని మీడియంలో పెట్టి వేయించుకోవాలి. అది కూడా ఒక 2 మినిట్స్ మీడియం నుంచి తర్వాత సిమ్లో పెట్టేసేసుకోవాలి. అప్పుడే మనకు క్రంచీగా క్రిస్పీగా వస్తాయి, లేదంటే బిళ్ళలు అనేది మెత్తగా అయిపోతాయి. సో మనం ఇలా రివర్స్ వేసుకున్నప్పుడు ఇంకా సిమ్లోనే పెట్టేసేసుకోవాలి. అప్పుడే చాలా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు రెడీ అయ్యాయండి, మనము డిష్ అవుట్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడు అయితే ఇవి ఎలా వచ్చాయో చూపిస్తాను. చూడండి, చాలా నీట్గా వచ్చాయి. గ్లాస్ తోటి చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనకు ఒకే విధంగా చాలా నీట్గా వస్తాయండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా కట్ అవుతున్నాయి, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.